హలో. హాయ్. ఎవరు? ఎవరో చెప్పకపోతే మాట్లాడవా? మాట్లాడను. 4 years తర్వాత నిన్ను గుర్తుపెట్టుకొని నీకు మెసేజ్ చేసే ఇంటర్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? వస్తున్నా. నేనే హైదరాబాద్కి వచ్చా. ఎక్కడున్నావు? వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా, చూడు. హాయ్. నువ్వు పంపించిన లొకేషన్లో ఉన్నా, బయటికి రా. ఇంత త్వరగా ఎలా వచ్చావు? ఫస్ట్ నువ్వు బయటికి రావే, చెప్తా. వస్తున్నా, ఆగు. హాయ్. ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్కి? 6 months అయింది. ఇంటర్లో చెప్పినా ఐ లవ్ యూ అని, ఇంతవరకు రిప్లై ఇవ్వలే. లవ్ అంటే నాకు ఇష్టం లేదు మనీ, నీకు తెలుసు కదా. ఫ్రెండ్షిప్ అయితే ఓకే. ఫ్రెండ్షిప్ చేసి ఏం చేయమంటావు? గడ్డివి కమ్మంటావా? వయసు వచ్చింది, మాకున్న అవసరాలు ఉంటాయి, అర్థం చేసుకో. నువ్వెన్నన్నా చెప్పరా, ఫ్రెండ్షిప్ కి నేను ఓకే. లవ్ అన్నావా, నీకు నమస్కారం. సర్లే, నీ ఇష్టం, ఫ్రెండ్స్లా ఉందాంలే. దాట్స్ ఓకే. ఓన్లీ ఫ్రెండ్షిప్. సార్, ఎవరిని కలవాలి? మున్నాను కలవాలి. జనార్దన్ చెర్లపల్లి అని చెప్పు. ఓకే సార్. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవర్రా? జనార్దన్ చెర్లపల్లి అని చెప్పమన్నారు సార్. పద పద పద. అన్నా అన్నా రాన్నా, లోపలికి వెళ్దాం. రండి అన్నా. ఏం మున్నా, ఏంటి సంగతులు? ఏముందన్నా, నా పెళ్ళ మీద పని చేయమంటే ఈ ఆఫీస్ పెట్టినా, అట్లా నడుస్తుంది. చిన్న పనిరా. చెప్పన్నా. మా అబ్బాయి విజయ్ మీ కంపెనీలో పనిచేస్తాడు, ఏమంటావు? అనడానికేముందన్నా, కంపెనీ అని ఇది. అది కాదురా, ఖాళీలున్నాయా? అరే ఏముందన్నా, ఖాళీ లేకపోతే ఖాళీ చేస్తా. నా బంధువులు ఆస్తి కోసం నన్ను అన్యాయంగా జైలుకి పంపించారు. జైల్లో నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. మనం చెర్లపల్లి బ్రదర్స్ అన్నా, నీ రుణం ఎట్లా తెచ్చుకోమంటా చెప్పు. అన్నా, మందేద్దాం, నీకేం కావాలి చెప్పు. ఆఫీసులో వద్దురా, బయటికి వెళ్దాం పదా. ఓకే అన్నా, వెళ్దాం. చూడమ్మా, ఇది నీ ఆఫీస్, నీకు నచ్చింది చేసుకో. వాళ్ళు లేచాడా? మీకు తెలుసు కదండి, వాడు 10:30కి లేస్తాడని. నా కర్మే, నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో దేవుడు పగబట్టాడు. కూతురికేమో పెళ్లి చేయలేకపోతున్నా, కొడుకేమో ఇంటర్నేషనల్ ఎదవ. ఏంది పొద్దున పొద్దున ఎదసోది? నిన్ను పొగుడుతున్నారా మీ డాడీ? ఇంకా మంచి పోవడమని చెప్పు. టిఫిన్ రెడీ అమ్మా. టిఫిన్ మనిషి అన్నాక కొద్ది సిగ్గుండాలరా. మీ ఆయన ఏంది సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు? కామెడీరా, నువ్వు పట్టించుకోకు. నైట్ ఇంటికి లేటుగా వస్తున్నావేంట్రా? తాగుతున్నా. డైలీ లేటుగా వస్తున్నావు కదా. డైలీ తాగుతున్నా. చెల్లి క్యారెస్ తీసుకెళ్లాలరా? రెడీ చేయమ్మా, ఇప్పుడే వస్తా. వీడు ఏ పని చెప్పినా చేయడు. అమ్మాయి క్యారెట్ తీసుకోమంటే మాత్రం కాదనకుండా తీసుకెళ్తాడు. ఎందుకంటావు? ఏమోనండి, ఏ తోరలో ఏ పెట్టుందో మనకేం తెలుసు. నిన్న నైట్ లేట్కి వచ్చావేంటరా? మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ పేరు? సుబ్బయ్య. మరి మొన్న వెంకయ్య అని ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు. పోయిన వారం ఎల్లయ్య అని ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు. నేనేమన్నా పిచ్చి పుల్లయ్య అనుకుంటున్నావా? ఏం అనుకోలేదు, నువ్వు అనుకోమంటే అనుకుంటా. రేయ్, ఏంటండి అరుస్తున్నారు? నీ కొడుకు రోజు తాగేసి ఇంటికి వస్తున్నాడు, అడిగితే అబద్ధాలు చెప్తున్నాడు. అయితే ఏంటి? ఈ రోజు నిన్న ఇంట్లో వాడైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఏదైనా తెలుసుకోమని వాడిని. ఏమంటావురా? నేనేమంటానులే, ఆయన్నే వెళ్ళిపోమను. బయలుదేరతారా? బ్యాగ్ సర్దమంటారా? వస్తే మీ ఇద్దరికి నేను పిచ్చి సన్యాసిలా కనిపిస్తున్నానా? అవును. ఎస్. వీళ్ళతో పెట్టుకుంటే నేను మెంట్లో నవ్వటం ఖాయం. సైలెంట్ గా నా పని నేను చూసుకోవటం బెటర్. రే, చెల్లి క్యారేజ్ రెడీగా ఉంది. సరే. అమ్మాయి జీతం 15,000 కదా? అవును. పోయిన నెల నీకు జీతం ఎంత ఇచ్చింది? 7,000. మిగతాది 3,000 దాని ఖర్చులు ఉంచుకొని 5,000 చరణ్కి ఇచ్చింది. అమ్మాయి కష్టపడి సంపాదించి వీడికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? పని వాడు చూశాడు కాబట్టి. ఆహా, వాడు దాని అన్న కాబట్టి. ఓహో, దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వాడే ఉంటాడు కాబట్టి. అబ్బా అలాగా? చాలా, ఇంకేమైనా చెప్పమంటారా? చాలు, నువ్వు వెళ్ళి పని చూసుకో.
అన్నయ్య నువ్వెందుకు పెట్టావే? నన్ను లేపితే నేను పెడతా కదా. పర్లేదులేరా, ఏదో ట్రై చేశానులే. అది టైం ఎంత అవుతుందో చూసావా? సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అవుతా. వర్క్ ఎలా ఉందిరా? ఓకే నాన్న, పర్లేదు. వాడెవడో నీ కొడుకు లంచం ఇస్తాం పనిచేసి పెట్టమని నా దగ్గరకు వచ్చాడు. నేను కుదరదని చెప్పి పంపించేశాను. నా చుట్టూ తిరుగుతున్నాడు నాన్న. నేను కుదరదని చెప్పేశాను, అందుకే నీ దగ్గరికి వచ్చినట్టున్నాడు. ఎవ్వడిచ్చిన లంచం మాత్రం తీసుకోవద్దురా. ఎక్కడ కెమెరాలు పెట్టుకుని ఉంటారో తెలియదు. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయనీకి రెడీగా ఉంటారు. నీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరమైతే నన్ను అడుగు, నేను ఇస్తా. నేను చేసే పనికి గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుందన్న. ఎక్స్ట్రా డబ్బులు నాకు అవసరం లేదు. 2 కోట్లు నీకు కట్నం ఇస్తామని సంబంధాలు వస్తున్నాయి. ఏమంటావ్? మాట్లాడమంటావా? నువ్వు చూడు నాన్న, నీకు ఓకే అయితే నాకు ఓకే. వాసు, మీ కాలేజ్ ప్రిన్సిపల్. హలో. ఏం వాసు, కాలేజ్కి రావా? రాను. ఎందుకు రావు? ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు వస్తుంది ఇంట్రెస్ట్? ఏమో నాకు తెలీదు. ఇలా అయితే నీకు టీసీ ఇచ్చేస్తా. ఓకే, రెడీ చేయి, వచ్చి తీసుకుంటా. కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదురా? బోర్ కొడుతుందన్నయ్య. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో ఇంకా నాకే క్లారిటీ లేదు. మధ్యాహ్నం చికెనా మటనా? మటన్. ఒసేయ్, ఏమే హా, తిన్నావా? తిన్నా. ఏం కూర? పెరుగు. ఏంటి నిన్న పెరుగు, ఈ రోజు పెరిగేనా? కూర చేశాను, సరిగా రాలేదు, పడేశాను. ఫోన్ చూసుకుంటూ చేసావా? హే, ఏంట్రా నస్సా? మూసుకొని చేసింది తిను. అనవసరంగా నాతో ఆర్గ్యూ చేసి చిరాకు పెట్టకు. మా అమ్మాయి కోహినూరు వజ్రం అండి. మా అమ్మాయి 24 క్యారెట్స్ గోల్డ్ అండి. 5 స్టార్ హోటల్ చెఫ్ కూడా మా అమ్మాయి ఓడినట్టు ఉండలేరండి. చెప్పిన మాట వినాలని పోటీ పెడితే మా అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్. కావాలంటే స్టాంప్ పేపర్ మీద రాసిస్తా. కళ్ళు మూసుకొని అమ్మాయి మెడలో తాళి కట్టండి. ఇక మీకు ప్రతిరోజు పండగే పండగ. ఇంకెందుకు లేటు? అనండి. ఆ, కొంచెం ఆలోచించుకో. ఆలోచన అవసరమే లేదు అల్లుడు గారు. నా మాట విని ఊ అను. పేర్లు కూడా చూడండి ఎలా కలిసిపోయాయో. అర్జున్ అనిషా, అనిషా అర్జున్, అర్జున్ అనిషా. అనండి అల్లుడు గారు. బంపర్ డ్రా కొట్టేసే అల్లుడు. ఇక ప్రతిరోజు మీకు ఫెస్టివలే. అల్లుడు గారు బాగున్నారా? ఏమైంది అల్లుడు గారు? కోహినూర్ డైమండ్ 24 క్యారెట్ గోల్డ్. అది కాదు అల్లుడు గారు, నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అల్లుడు. ఏందే అల్లుడు? అల్లుడు గారు తొందరపడకండి, ప్లీజ్ ఆగండి. మామా, నేను ఆగండ్రా. అమ్మా అమ్మా. ఏంటి మామా బయట లైట్లు వెలుగుతున్నాయి? ఈ రోజు మా పెళ్లి రోజు అల్లుడు. నీ పెళ్లి రోజుకి నేను ఇస్తా గిఫ్ట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏందండి డైలీ గొడవ? పక్కింట్లో మేము ఉండాలా వద్దా? ఏందా డైలీ మాకు ఈ లొల్లి? ఎవరయ్యా నువ్వు? నేను ఈ సొసైటీలో బతుకుతున్నానయ్యా. ఐఎమ్ సొసైటీ. నాకు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఏదైనా చేసుకోండి. లేకపోతే ఐ విల్ కాల్ పోలీస్. నీకు దమ్ముంటే చెయ్యి. మా ఏరియాలో డైలీ గొడవ జరుగుతుంది సార్. వచ్చేంటో చూడండి. అడ్రస్ చెప్తాను, రాసుకోండి. పెద్ద రౌడీ అనుకుంటున్నావా? ఈ రోజు నీకు ఇప్పిస్తా చూడు మడత కాజా. మీ అమ్మాయిని రమ్మానండి, ఇతని మీద గృహహింస కేసు పెడదాం. నువ్వు అయిపోయావురా ఈ రోజు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. కెప్టెన్, చిన్న గొడవ, పోలీసులు వస్తున్నారు. నువ్వు అర్జెంటుగా మా అత్తమామ ఇంటికి రా.
నమస్తే శివం, బాగున్నావా? మనోడు ఏదో చూడు. ఎవరైనా ఫోన్ చేసింది? నేనే సార్. ఏంది ప్రాబ్లం? వీళ్ళ అల్లుడు డైలీ వచ్చి వీళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడండి. మాకు బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటున్నాను. ఏందమ్మా, నిజమా? నిజం సార్. ఎన్నిసార్లు చెప్పి నీ అర్జున్ గారు మారట్రా. ఒకసారి కేసు పెట్టి బొక్కలేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. రేపు మనకి టోర్నమెంట్ ఉంది. మన టీంలో ఏకైక ఫాస్ట్ బౌలర్ ఇతనే. కొంచెం ఆలోచించండి. సర్లే, మనోడే. ఇంకోసారి గొడవ జరగకుండా చూసుకుంటాను, వదిలే. సర్లే కానిస్టేబుల్, మ్యాటర్ ఏందో చూడు. అమ్మాయి సైడా అబ్బాయి సైడా సార్? అబ్బాయి సైడ్. ఓకే సార్. సింహం, నువ్వు వెళ్ళు, చెప్పానులే, చూస్తాడు. చెప్పండి. ఇతనికి కఠిన కారాగార శిక్ష పడాల్సిందే సార్. ఇంతకీ నువ్వెవరు, వీళ్ళకేమవుతావు? నా పేరు గురుమూర్తి. ఈ సొసైటీలో నేను మెంబర్ని. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. వీళ్ళ ఇంటి పక్కనే నా ఇల్లు సార్. మరి మీరేమంటారు? అనడానికి ఏం లేదు సార్. ఇన్నాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టినా సైలెంట్ గా ఊరుకున్నాం. మా ఒళ్ళు పులిసిపోయింది. ఇంకా దెబ్బలు తట్టుకోవడం మా వల్ల కాదు. దెబ్బలు కనబడట్లేదు కదయ్యా, అయినా బానే ఉన్నాడు కదా. అయ్యా అవి లోపలి దెబ్బలు. మమ్మల్ని కొట్టడానికి కోయంబత్తూరుకి వెళ్ళి స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. నిన్ను కొట్టాడమ్మా ఎప్పుడైనా? లేదు. ఒక్కసారి కూడా కొట్టలేదమ్మా? లేదు. ఈ కేసులో నాకేదో డౌట్ గా ఉందబ్బా. ఏంటి సార్ అది? పెళ్ళాన్ని కొట్టలేదు, ఆ? అత్తామామని కొట్టారంటున్నారు గాని ఒంటి మీద అయితే ఒక్క దెబ్బ కూడా కనిపించట్లేదు. ఆహా. మధ్యలో ఎటువంటి సంబంధం లేని పక్కింటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్. ఓహో. నాకేమనిపిస్తుందంటే మీ అందరు కలిసి ఈ అర్జున్ అనే వ్యక్తిని మర్డర్ చేసి వాడు ఆస్తి మొత్తం నొక్కేసి నీ కూతుర్ని సొసైటీ గాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని కుట్ర వన్నుతున్నారని అనిపిస్తుందిరా. సరే, మీరు ఒక పని చేయండి, ఇతని మీద మీరు గృహహింస కేసు పెట్టండి, ఇతనేమో మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాడు. మీ ఇద్దరికి న్యాయం జరిగేలా నేను చూసుకుంటా కదా. నీకు ఇప్పిస్తా చూడు మడత కాజా. అందరు రండి, స్టేషన్కి వెళ్దాం. నమస్కారం సార్. ఏదో బుద్ధిగడ్డి దీన్ని ఫోన్ చేశాను. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. నన్ను వదిలేండి సార్, నేను అరే వెళ్ళిపోతాను. నువ్వు ఆ పక్కకు నిలవరా, నేను మళ్ళీ వస్తా. ఓకే సార్. రండి, స్టేషన్కి వెళ్దామా? పదండి సార్, వెళ్దాం. ఊరుకోండి సార్, భలే కామెడీ చేస్తారు. మమ్మల్ని కొట్టింది మా అల్లుడే కదా, ఎవరో కాదు కదా. కొట్టమనండి, ఇష్టం వచ్చినట్టు కొట్టమనండి. ఈ మాత్రం దానికి కేసులు అవసరమా? అల్లుడు గారు రండి, కావాలంటే ఇంకోసారి కోటింగ్ ఇచ్చుకోండి. నువ్వేమంటావమ్మా? నాకు దీనికి సంబంధమే లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. ఓసిని. సర్లే, అందరు వెళ్ళిపోండి. థ్యాంక్స్ సార్. నేను కూడా వెళ్ళిపోతాను సార్. నువ్వు ఆగరా, నేను వస్తున్నా. నీ మీద ఎందుకో నాకు అనుమానంగా ఉందిరా, విచారించాలి. ఏదో బుద్ధిగడ్డి దీన్ని మీకు కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి, నన్ను వదిలేయండి సార్. నీ వల్ల అనవసరంగా బండికి డీజిల్ బొక్క. ఎంత సార్? అంత లేవు సార్. ఒక పని చేయరా, నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి స్టేషన్కి రమ్మను. దా, నేను విచారించాలి. స్టేషన్కి వెళ్ళాం పదా. గూగుల్ పేనా, ఫోన్ పేనా? ఏదైనా ఓకే. నెంబర్ చెప్పండి. నమస్తే సార్. ఏంది గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. విడాకులు తీసుకోవచ్చు కదా. ఏరా, విడాకులు తీసుకుంటావా? నేను నా భార్యను లవ్ చేస్తున్నా కెప్టెన్. దాన్ని పిచ్చి అంటారా? ఏదోట్లే, రేపు మ్యాచ్ కన్ఫామా? కన్ఫర్మ్ కన్ఫర్మ్. 10 గంటల గ్రౌండ్కి వచ్చే. అల్లుడు గారు రండి, అందరం కలిసే తిందాం. మీరు రెడీ చేయండి, నేను వస్తున్నా. ఆహా, ఇక్కడ ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుందిరా. మనం వెళ్దాం, పదండి, పదరా.